హాయ్ అండి. ఇవాళ వచ్చేసి ములంకాడ మటన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టమాటీలు తీసుకొని మెత్తగా గుజ్జు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ను తీసుకొని 3 స్పూనుల ఆయిల్ వేయాలి. 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 3 ఉల్లిపాయల ముక్కలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకుంటే త్వరగా ఉల్లిపాయ అనేది మెత్తపడుతుంది. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత మటన్ తీసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మటన్లో వచ్చే వాటర్ మొత్తం మటన్కు పట్టేలాగా మనం వేపుకోవాలి. ఆ తరువాత ములంకాడ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా రుబ్బుకున్న అల్లం, వెల్లుల్లి, గరం మసాలా పేస్టును వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఆ తరువాత టమాటీ పేస్ట్ను కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. మసాలా మొత్తం మటన్కు పట్టేంత వరకు వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మటన్కు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. మటన్లోంచి నూనె పైకి తేలుతుండగా తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు, కారం ఇప్పుడే చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని తగినంత మటన్ మసాలా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆపేసుకోవాలి. వేడివేడి బిర్యానీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.